నాకు చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు మా మమ్మీని బ్రతిమలాడి మరీ చేయించుకుంటున్నాను. సో, స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోండి. బయట నుంచి తెచ్చిన దానికన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినండి. ఇంకా టేస్టీగా అనిపిస్తది మీకు రియల్లీ. సోయా సాస్ చాలామంది యాడ్ చేయరు. సో, సోయా సాస్ అండ్ వెనిగర్ ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేయండి. అండ్ ఫైనల్లీ ఎగ్‌ని బీట్ చేసుకొని కూడా వేసుకోండి. మీ దగ్గర కొంచెం బ్లాక్ సాల్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేయండి. కోటింగ్ కోసం కొంచెం కార్న్ ఫ్లోర్, మైదా, శనగపిండి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. మనకి బయట చేసినట్టు ఉండాలంటే సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడైతేనే మనకి ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది. అండ్ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి మంచిగా. మీ దగ్గర కాజు ఉంటే సో కాజు కూడా వేసేసి ఫ్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చికెన్ చూసారా ఎంత బాగుందో, క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్లో చాలా టేస్టీగా ఉంది తింటే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.